నా పేరు వాసు. ప్రతి ప్రేమ కథ ముగింపుతో పూర్తవుతాయి. నా ప్రేమ కథ ముగింపుతో మొదలైంది. చిత్ర చెప్పేది విను. నేనేం వినను, నాకేం చెప్పకు వాసు. చిత్ర తనకి నాకే సంబంధం లేదు. నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు. పిచ్చిదానిలా చేయకు. నేను పిచ్చిదానే వాసు, ప్లీజ్ నా వెంట రాకు. నేనెందుకు రావద్దే? మనమిద్దరం లవర్స్. ఏంటి లవర్సా? నాకెప్పుడు అలా అనిపించలేదే. నాతో సరిగా ఉండవు, సరిగా మాట్లాడవు, ఎక్కడికైనా వెళ్దామంటే రావు. మరి ఎలా అవుతాం మనం లవర్స్? అయినా ఇదంతా కాదు వాసు, లెట్స్ బ్రేకప్. చిత్ర నీతో మాట్లాడకపోతే, నీతో బయటికి రాకపోతే నీ పైన లవ్ నెట్ కాదు. నాకు కొంచెం వర్క్స్ ఉన్నాయి, అందుకు రావడం కుదరలే. ఇలాంటివి ఎన్నైనా చెప్తావు, నేనేం వినను, నాకేం వినిపించట్లేదు. చిత్ర ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అసలు వినే టైమే లేదు. నువ్వెందుకు వింటావు? నీకు అసలు వినిపేదు. ఐ లవ్ యూ బుజ్జి, ఐ లవ్ యూ బంగారం, ఐ మిస్ యూ బేబీ, నువ్వు లేకపోతే నేను లేనురా, నువ్వు లేకపోతే నాకు నిద్ర పెట్టట్లేదురా. ఇవన్నీ చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఏదో ఒక రోజు ఇలాంటి టిప్స్ ఇవ్వబోతున్నావు అని. అనుకున్నట్టే ఇచ్చేసావు. నువ్వేంటే బోడీ బ్రేకప్ చెప్పడం? నేను నీకు చెప్తున్నాను, బ్రేకప్ బ్రేకప్ బ్రేకప్. ఏంటి వాసు, నీకు చిత్రకి బ్రేకప్ అయిందంట? నువ్వు చెప్పావా, తను చెప్పిందా? ఇప్పుడు తను చెప్పిందంటే నేనేదో తప్పు చేసినా అనుకుంటాడు. నేనే చెప్పాను. అవునా? అయితే ఓకే. ఏంటి చిత్ర, వాసుకు నీకు బ్రేకప్ అయిందంట? అయింది. ఇప్పుడు ఏంటంట? ఎందుకు చిత్ర అంత కోపం? కోపం లేదేం లేదు, పోరా. ప్రతోడికి ఆన్సర్ ఇవ్వలేక చస్తున్నాను. అయినా ఇదంతా వాసువాడి వల్లే. చిత్ర బ్రేకప్ అయింది, నేను చేసుకోకో, నీకు మంచి మొగుడొస్తాడు. రేయ్ పని చూసుకోరా. హే వాసు, నీకు చిత్రకు బ్రేకప్ అయిందంట కదా? లేదురా, జస్ట్ విడిపోయాం. అదేంటి, రెండు ఒకటే కదా? అయ్యి బాబోయ్, చిత్ర వాసుకు బ్రేకప్ అయిపోయిందంట్రో. ఏంటి, చిత్రకి వాసుకి బ్రేకప్ అయిందా? ఏంటి, చిత్రవాసుకు బ్రేకప్ అయిందా? ఏంటి, చిత్రవాసుకి బ్రేకప్ అయిందా? ఏంటి, చిత్ర వాసుకి బ్రేకప్ అయిందా? చిత్రకి వాసుకి బ్రేకప్ అయిందా? ఎరా, చిత్రవాసుకి బ్రేకప్ అయిందంట. ఒరే, హ్మ్, ఆ రామారావు కొడుకు నీతో చిన్నప్పుడు ఆడుకునేవాడు కదా, హ్మ్. వాడికి బ్రేకప్ అయిందని నిన్న నైట్ పాయిజన్ తీసుకుని చనిపోయాడంట. అలా నువ్వేనా చేస్తావా ఏంటి? నేనెందుకు చేస్తానమ్మా? అయినా ఇదంతా చిత్ర వల్లే. చిత్ర నీకుంటదే. వస్తావని నేను ఓరబయ్యా సిల్క్ సీర కట్టినాను. అమ్మాయి గారు, అమ్మాయి గారు లేవండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. అయ్యో, మా అమ్మాయి గారు చచ్చిపోయారు. మా అమ్మాయి గారు చచ్చిపోయారు. ఏమైందే? ఏం లేదమ్మా, అంటే మీ లవ్ బ్రేకప్ అయింది కదా, చచ్చిపోయారు అనుకున్నా. కర్మ, పోవే బయటికి. పోలేదా? వాసు, ఇది మొత్తం నీ వల్లేరా. చెప్తా నీ పని. చిత్ర బ్రేకప్ అయింది, నేను చేసుకోకో, నీకు మంచి మొగుడొస్తాడు. వాసుకు నీకు బ్రేకప్ అయిందంట? అందరికీ సమాధానం చెప్పుకోలేక చచ్చిపోతున్నాను. నా వర్క్ నేనే చేసుకోలేకపోతున్నాను. చాలా డిస్టర్బ్ చేస్తున్నావురా నువ్వు. ఎక్కడున్నావురా నువ్వు? హలో, ఎవరెస్ట్ మ్యారేజ్ బ్యూరో నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పండి. సార్, అమ్మాయి బాగుంటుంది, రష్మికకి
తమన్నాని మర్చిపోయారే. అంటే సార్ మా దగ్గర వేరే ప్రొఫైల్స్ కూడా ఉన్నాయి. దానికి మీరు మంత్లీ 100, 2 months కి 199 కడితే చాలు. ఆ ₹1 ఎందుకండి? సార్ కావాలంటే 3 months కి పే చేయండి, 1 month ఎక్స్ట్రా వస్తుంది. దీంట్లో సెలబ్రిటీ సంబంధాలు కూడా చూస్తాం. ఫోన్ పెట్టి. హలో సార్ 6 months కి మంచి అదిరిపోయే ఆఫర్ ఉంది, చెప్పంటారా? నాకే ఆఫర్ వద్దు, ఫోన్ పెట్టి. అమ్మా నీకు చెప్తే అర్థం కదా, ఫోన్ పెట్టాయి. రాము, వాసు రాలేదా? లేదు మేడం, ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? కాల్ చేయమంటారా? కాల్ చేసి 10 minutesలో ఇక్కడ ఉండాలని చెప్పండి. చెప్పరా. అరే వాసు, ఎక్కడున్నావురా? రజనీకాంత్ సినిమా రిలీజ్ అయింది కదా, టికెట్ల కోసం క్యూలో ఉన్నాను. జనం అంతా కొట్టుకుంటున్నారు, ఒక్క టికెట్ దొరకట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు వీడి పరిస్థితి ఏంటో. లేకపోతే ఏంట్రా? రోడ్ పైన ఉన్నా, ఏంటో చెప్పు. చిత్ర మేడం అడిగారా? చిత్ర మేడమా? చిత్ర మేడం నీకు, నాకు కాదు. అయినా ఏంటట? అంటే నాకు తెలియదురా. మరి ఏం తెలుసురా నీకు? అయినా మీ మేడంకి కొంచెం బల్బ్ ఎక్కువైందిరా, ఎలాగైనా దించాలి. రే మేడం పక్కనే ఉందిరా, మెల్లగా మాట్లాడరా. నేను కూడా పక్కనే ఉన్నా. రే సారీ మేడం. నీ సారీ నాకేం అక్కర్లేదు, నాకు బల్బు బాగా ఎక్కువైందా? దించుతాడా? సరే రాని. రే వాసు, నిన్ను ఏం బెల్ల మాట్లాడవా ఓ పిల్ల పిల్ల, ఓ పిల్ల పిల్ల, ₹20 ఇస్తాను పిల్ల, తల్లబోలో పెట్టుకో పిల్ల. హైరా హైరా హైరా. ఆపుతారా మీ పరిచయాలు? టైం ఎంత అవుతుంది? 9:20 మ్యామ్. అంటే 10 నిమిషాలు లేట్, అర్థమవుతుందా? 10 నిమిషాలు కాదు, 18 నిమిషాలు లేట్ అవుతుంది. బయట ఎక్స్టర్నల్ ట్రాఫిక్ గురించి తెలుసా? నువ్వు మాట్లాడకు. కరెక్ట్గా ఆఫీస్కి టైంకి రావడం తెలీదు, కరెక్ట్గా ప్రాజెక్ట్ టైంకి సబ్మిట్ చేయడం తెలీదు, అసలు ఆఫీస్కి ఎందుకు వస్తారో తెలీదు. టీం లీడర్ నేనా నువ్వా? ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే చాలా మంచిది. వెళ్ళండి. నిన్ను రాక్షసి. ఏంటి, నా పని నేను చేసుకోవాలా? నువ్వు మాత్రం నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చా? నేను టైంకి రావట్లేదా? నేను టైంకి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయట్లేదా? అసలు నేను ఎందుకు రావట్లేదో ఆలోచించావా? నువ్వు ఆలోచించావు, ఎందుకంటే నువ్వు ఇంటర్నేషనల్ అమెరికాలో పుట్టిన చిత్రవి కాబట్టి నీకు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే తెలివితేటలు ఉండవు. బీర్ తాగితే ఎంత మజా ఉంటుందో తెలుసా? ఎవరినైనా ఎక్కడైనా ఏదైనా అనొచ్చు, అదేదో ఎక్కలేని ధైర్యం వస్తుంది. అయినా ఆల్కహాల్లో ఉన్న దాని మజానే వేరు. ఈ ఫోటో చాలా బాగా వచ్చింది కదా? దీనికన్నా ఈ ఫోటో చాలా బాగా వచ్చింది. అవును, వాసు ఫోటో లేదేంటి? సార్కి ఫోటోలు అంటే ఇష్టం ఉండదు కదా, అయినా వాడి ఫోటో లేకుంటేనే మంచిది. హే, ఇది చూడు, వాసు ఫోటోనే. వాసు చూడు ఎంత బాగున్నాడో. పక్కన నువ్వు కూడా అంతా ఏమీ లేవు తెలుసా? అవునా? చూసిన చాలే, పక్కన పెట్టేసి పడుకో. హే పోవే. వాసు చూడు ఎంత బాగున్నాడో. వాడు ఎలా ఉంటే నాకేంటి, అయినా చూస్తే తప్పేంటి?
ఏంట్రా ఏం చూస్తున్నావురా? ఎందుకురా నీకంత బలుపు? అవసరమా నీకు? నీ పని చెప్తా ఉండు. ఇదేంటి ఇప్పుడు కాల్ చేస్తుందా? సారీ చెప్పడానికి అనుకుంటా. దీన్ని బోడీ సారీ ఎవరికి కావాలి? నా ఫోన్ కట్ చేస్తాడా? నీకు ఇలా కాదురా. మళ్ళీ కట్ చేశాడా? నిన్ను స్విచ్ ఆఫ్ చేస్తే పని అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. ఎంత బలుపురా నీకు? నా ఫోన్ కట్ చేస్తావా? బీర్ తాగితే ఎంత మజా ఉంటుందో తెలుసా? ఎవరినైనా ఎక్కడైనా ఏదైనా అనొచ్చు. అదేదో ఎక్కలేని ధైర్యం వస్తుంది. చిత్ర నువ్వా? నేనేరా. ఎందుకురా నా కాల్ స్లిప్ చేయట్లేదు? ఏంటి రానా? రా కాదురా బే. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నాకు బ్రేకప్ చెప్పి వేరే దాంతో కులుకుతున్నావు కదరా? నేనా? నువ్వే బే. అమ్మని అమ్మ, నేను ఇలా కాదే. ఇప్పుడు చెప్పే. ఏం చెప్పాలి? నన్ను బే అంటావా? సాలే అని కూడా అంటాను. నిన్ను నన్ను వదులు. చూడు, దగ్గరకు వస్తే అస్సలు బాగోదు. నీకు నాకు బ్రేకప్ అయింది. నువ్వెవరో నేనెవరో. దగ్గరకు వస్తే అరుస్తాను. సరే అరవ్వే. అరుస్తున్నాను. అరవ్వే. అరువు. అరుస్తున్నాను. అరువు. ఏమైంది? ఏం కాలేదు. నువ్వు పడుకో. సడన్ గా ఏమైంది దీనికి? వాసు, నువ్వు చాలా డిస్టర్బ్ చేస్తున్నావు. అరే వాసు, అర్ధరాత్రి దాకా తిరగడం, 11 గంటల వరకు పడుకోవడం, రోజు ఇదే తంత అయిపోయింది. నీతో పాటు చదువుకునే అదోళ్ళందరూ సెటిల్ అయిపోయారు. వాళ్ళు ఎదవలు కాబట్టే సెటిల్ అయ్యారు. ఏడ్చావులే, ముందు ఎగరా. అమ్మా అమ్మా అమ్మ ధనలక్ష్మి, ఒక్క అరగంటే ప్లీజే. సరే, టీ ఇక్కడ పెడుతున్నాను, నువ్వు లెగిసాక తాగు. సరే. ర్యాపిడో బైక్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్లాలనుకున్న యువతిని బలవంతంగా వేరే ఇంటికి తీసుకువెళ్లి డ్రైవర్తో పాటు అతని మిత్రుడు అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లవారే వరకు యువతపై పలుమార్లు అత్యాచారం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు షాబుద్దీన్, అఖ్తర్లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు అంటున్నారు. బెంగళూరులో యువతపై అయినా దాన్ని ఎవడేం చేస్తాడు? నేనటంటే
ఇష్టం డాడీ, మీ ఇష్టాన్ని ఎప్పుడైనా కాదన్నానా? కాకపోతే ఇంకో 6 months ప్లీజ్. నీ ఇష్టాన్ని ఎప్పుడు కాదన్నానమ్మా. సరే ఉంటాను. థ్యాంక్ యూ డాడీ. ఏంటి అమ్మాయి గారు, పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఇంత కరెక్ట్గా ఎలా చెప్పావే? ఎన్ని సినిమాల్లో చూడట్లేదు అమ్మాయి గారు. అయినా వాళ్ళు చూసే కన్నా ముందు మీరే వాసు గురించి చెప్పేయచ్చు కదా. వాడి గురించా? ఇంపాసిబుల్. పెళ్లి చేసుకోకుండానే ఉండిపోతా కానీ, లేకపోతే వాడు నాకు లెట్స్ బ్రేకప్ అని చెప్తాడా? దేవుడా, నువ్వు మాత్రం వాడిని నా లైఫ్లోకి రానికుండా చూడు. నీకు 100 పదాలు కట్టమిచ్చుకుంటా. అమ్మా వస్తున్నా. రా అమ్మా, త్వరగా, లేట్ అవుతుంది. వస్తున్నాను కదరా. అబ్బబ్బా, ఎందుకురా అంత తొందర? ఇదిగో పాలకూర పప్పు, మ్యాంగో పికిలు, నీకు ఇష్టమని చేపల పులుసు కూడా పెట్టి తీసుకొచ్చా. అమ్మా, నీలాంటమ్మా ప్రతి ఇంట్లో ఉంటే బిర్యానీలు, పాస్పోర్ట్ సెంటర్లు ఏం అవసరం లేదమ్మా. లవ్ యూ అమ్మా. అరే టైం అవుతుంది, వెళ్ళు వెళ్ళు. నీకు వెళ్ళు. అమ్మా బాయ్ అమ్మా. అమ్మా అమ్మా వెళ్ళరా వెళ్ళు. అమ్మా బాయ్ అమ్మా. ఏంటే రాత్రి వాడంతా డిస్టర్బ్ చేశాడా? వాడి గురించి తీయకే, వాడి గురించి మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది. అసలు ఏమైందే? మీ ఇద్దరి మధ్య ఎందుకు కూడా వచ్చింది చెప్పు. నువ్వు వాడితో బాగానే మాట్లాడుతున్నావు కదా, నువ్వే వెళ్ళి అడుగు. వాడు అదే చెప్తాడు, నువ్వు అదే చెప్తావు. మీ ఇద్దరి మధ్య రావడం మేం పిచ్చోళ్ళు అవుతాం. ఎవ్వరు పిచ్చోలు అవ్వాల్సిన అవసరం లేదు. నీ పన్ను చూసుకో, ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఇప్పుడు ఏడింది కాల్ చేస్తున్నాడు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ వాసు. ప్రాజెక్ట్లో నీ పర్ఫార్మెన్స్ బాగాలేదని కంప్లీట్ వచ్చింది. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? వీడిచ్చే తొక్కల సాలరీకి మళ్ళీ పర్ఫార్మెన్స్ ఒకటి. చిత్రనే చెప్పి ఉంటుంది, దీని పని చెప్తా. దీనవ్వ, దీనికేమైంది? ఓ తల్లి, నీకేమైందే? ఈ అవ్వ, దీనమ్మ, దీని పని చెప్తా. ఛా, పోయి రోల్లో నాగాల. ఛా, ఇప్పుడు ఈ రోల్ ఎవడు వస్తాడు ఏంటి? ఆఫీస్కి లేట్ అవుతుంది, మళ్ళీ దాంతో నాకు తలకాయ నొప్పి. ఛా, ఏం చేయాలో అర్థం కావట్లేదే దేవుడా. వీడేంటి ఇక్కడున్నాడు? ఎవడైనా రండ్రా, టైం అవుతుంది. ఓ, బైక్ ఆగిపోయింది. లిఫ్ట్. లిఫ్ట్ అడిగి ఆగిపోయాడేంటి? నీ పని చెప్తా ఉండు. ఎక్కడికి వెళ్ళాలండి? అంటే బైక్ పెట్రోల్ అయిపోయింది, ముందు జంక్షన్ వరకు. నేను కూడా అట్టే వెళ్తున్నాను, వస్తారా? షూర్. సాఫ్ట్వేరా? ఓకే. ఏ కంపెనీ? ఇంటెక్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక చిన్న కంపెనీ లేండి. అందులో మీ డెసిగ్నేషన్ ఏంటి? ఏం చెప్పాలి? ప్రాజెక్ట్ టీమ్ లీడర్. అవునా? మీ కంపెనీలో చిత్ర అనే అమ్మాయి తెలుసా మీకు? చిత్ర అంటే 5.6 హైట్, వైట్ కలరు, ఆమె కళ్ళు కొంచెం చిన్నగా ఉంటాయి. తనే అండి. ఓ తను నా టీమ్మేటే. ఒక్కసారి కూడా టైంకి ఆఫీస్కి రాదు, ఒక్కసారి కూడా ప్రాజెక్ట్ టైంకి సబ్మిట్ చేయదంటే నమ్మండి. అయినా ఇవన్నీ ఫాలో అయ్యేది వాసు కదా? వాసు మీకేలా తెలుసు?
ఇలా దొరికిపోయానేంటి? అది చిత్ర అప్పుడప్పుడు చెప్తుంటుంది. ఏదో తేడాగా ఉందే. అమ్మని అమ్మ చెప్తా నీ పని. అయ్యో కళ్ళు తిరుగుతున్నాయండి. అయ్యో కళ్ళు కళ్ళు తిరుగుతున్నాయండి. అయ్యో కళ్ళు తిరుగుతున్నాయండి. కళ్ళు తిరుగుతున్నాయండి. లేకపోతే నాతోనే ఆడుకుందాం అనుకున్నావా? మీ నడుము చాలా బాగుందండి. ఏమైంది దీనికి? ఇడియట్, ముందు బండి దిగు. ఏమైందండి? ఏం లేదు, దిగు. చిత్ర, లేకపోతే నాతోనే ఆడుకుందాం అనుకున్నావా? ఎంతేనా వాసుగాడే. గుడ్ మార్నింగ్ మ్యామ్. పొద్దునే మూడంతా ఖరాబ్ అయింది. వెరీ బ్యాడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. సైలెన్స్. ఎందుకు నవ్వుతున్నారు? అయినా ఇదంతా మీ తప్పు కాదు. పొద్దునే వాడికి లిఫ్ట్ ఇచ్చి దొబ్బించుకున్నాను. వాసు, నిన్ను. బుజ్జి, ఐ మిస్ యూ బేబీ. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ. ఒక్కటే గుర్తొస్తున్నావు బుజ్జి. బుజ్జి, లవ్ యూ. గుర్తొస్తున్నావు తెలుసా? ఏంటి ఇప్పుడే వచ్చానా? అంటే నువ్వు అంత ప్రేమగా అడుగుతుంటే నేనేం చెప్పాను చెప్పు? ఓ అదా. ఏంటి నన్ను చూడకుండా ఉండలేకపోతున్నావా? ఏంటి మళ్ళీ ముద్దు కావాలా? లవ్ యూ రా.